హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక నిర్ణయం. ఇందుకోసం 7వ తేదీన మరోసారి మంత్రివర్గ సమావేశం. హైకోర్టు ఏదైతే 6 వారాల గడువు ఇచ్చిందో ఓ 2 వారాలు 3 వారాలు అయిపోయింది, ఇంకొక 3-4 వారాలు ఉన్నది. ఆ జడ్జిమెంట్ తర్వాత మాత్రమే మేము 7వ తారీఖున మళ్ళీ ఒక కేబినెట్ సమావేశం కాబోతున్నాం. కేబినెట్ అంతా ఆ రోజున మేము నిర్ణయం తీసుకుంటామని నిన్నటి కేబినెట్ సమావేశంలో తేల్చిరట. నేను ఇంతకుముందు చెప్పినట్టు 7వ తేదీ సమావేశంలో కూడా ఏమీ తేలదు. నిన్న మేము చాలా క్లియర్గా చెప్పిన, నిన్న పేపర్లలో టీవీల్లో చాలా కీలకమైన భేటీ, ఇవాళ నిర్ణయం తీసుకోబోతున్నారు లోకల్ బాడీ ఎలక్షన్ల మీద. అంటే ఎట్లా తీసుకుంటారు? 10-15 రోజుల్లో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉండగా హైకోర్టు తీర్పు అక్కడ పెండింగ్లో 6 వారాలు పెండింగ్లో ఉండగా ఇక్కడ నిర్ణయం ఎట్లా జరుగుతుంది చెప్పండి? ఏదో ఒక నిర్ణయం అంటే ఏం జరగాల? పార్టీ పరంగా మేము వెళ్తున్నామని చెప్పాలా. ఆ ధైర్యం, ఆ సాహసం చేస్తారా? ఇప్పుడు నవంబర్ 11కి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉండగా ఎట్లా చేస్తారు? ఇదే కదా మనం అడిగిన క్వశ్చన్. సో దానికి తగ్గట్టుగానే అక్కడ కూడా అదే జరిగింది. మళ్ళీ 7వ తారీఖు కేబినెట్ సమావేశం ఉంటుందని చెప్తున్నారు, కానీ 7వ తారీఖు కూడా తేలే అవకాశం లేదు. వై? ఎందుకు తేలదు? 11వ తారీఖు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉంది. ఎట్లా తేలుతుంది 7వ తారీఖు సమావేశంలో? ఇంపాసిబుల్ అది.